మాది బీసీల పార్టీనే. మేము ఈవెన్ కమ్మను కూడా పక్కన పెట్టి బీసీలకు ఇస్తాం. ఇప్పుడు ఆయన ఏమో రెడ్లను పక్కన పెట్టి బీసీలు ఎస్సీలకు ఇస్తున్నానని ఆయన చూపించారు. కానీ ఆయన నమ్మల. ఈయన ఇక్కడ అట్లా కాకుండా తనను నమ్మారు కాబట్టి ఆ నమ్మకాన్ని నిరూపిస్తూ రామ్మోహన్ నాయుడికి అనుభవం ఉంది, 3 సార్లు వరుసపెట్టి గెలిచినటువంటి వ్యక్తి, హ్యాట్రిక్ కొట్టినోడు, పిన్న వయస్కుడు, 25 ఏళ్లకే రాజకీయాల్లోకి ఎంపీగా పోటీ చేయడం, 2 సార్లు అప్పుడు గెలవటం, ఇప్పుడు 3వసారి. లాంగ్వేజెస్ మీద కమాండ్ అతన్ని ఎంపిక చేశారు. రెండోది పెమ్మసాని చంద్రశేఖర్, ఒకటి తనకి లాంగ్వేజ్ పరంగా కమాండ్ తో పాటుగా నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అతన్ని అక్కడ తీసుకున్నారు. ఆర్థిక పరంగా కూడా బలమైన నాయకుడు. అంటే ఆర్థిక పరంగా మంత్రివర్గంతో పెద్ద అవసరం ఉండదు. బేసిక్ గా మంత్రివర్గంలో ఉండేటటువంటి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఇదివరకు తెలుగుదేశానికి అది మైనస్ అయ్యేది, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు 2 కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు బాబు గారు. ఈవెన్ 2014లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ని బేస్ చేసుకుని ఇచ్చారు. సుజనా చౌదరి అప్పుడు ఆ కోణంలో నుంచినే కదా, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి 2 కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. తద్వారా అప్పుడు కూడా ఏంటి, ఆయనేమో అశోక్ గజపతిరాజు రాజులు కదా, ఆయనకి మంచిది ఇచ్చారు కదా. అప్పుడు సహాయ మంత్రిగా సుజనా చౌదరి వచ్చారు కదా. అక్కడ ఎవరు